ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. పిఠాపురంలో జనసేన ఆఫీసును మత్స్యకారులు ముట్టడించారు. కాకినాడ తీరంలో ఉన్న 67 గ్రామాల మత్స్యకారులకు ఓఎన్జీసీ నష్టపరిహారం చెల్లించాలి అని డిమాండ్ చేశారు. చమురు సంస్థల కార్యకలాపాలతో మత్స్య సంపద తగ్గిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో మత్స్యకారుడికి 11,500 రూపాయల నష్టపరిహారం ఇప్పించాలి అని డిమాండ్ చేస్తూ పిఠాపురంలో జనసేన ఆఫీస్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. కాకినాడ మత్స్యకారుల నిరసనలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మహేశ్వరి, ఓఎన్జీసీ సంస్థకు ఏర్పడుతున్నటువంటి సిస్మిక్ సర్వే వల్ల ఏదైతే కాకినాడ తీర ప్రాంతంలో దాదాపు 67 గ్రామాల మత్స్యకారులకు ఉపాధి కరువైంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే మత్స్యకారులు ఆందోళన చేసినప్పుడు నష్టపరిహారం చెల్లించాలని అప్పటి ఎమ్మెల్యేలు వారంతా కూడా సంఘీభావం తెలిపి విషయాన్ని ఓఎన్జీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం చెల్లించాలని కోరడం జరిగింది. తుని నియోజకవర్గం నుంచి కాకినాడ రూరల్ నియోజకవర్గం వరకు ఉన్న మత్స్యకారులంతా కూడా వేటకు దూరమైన నేపథ్యంలో అటు కుటుంబ ఎన్నికలకు ముందు కూడా మత్స్యకారులకు మేము నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని విస్మరించింది. మత్స్యకారులు ఎవరికి కూడా నష్టపరిహారం అందకపోవడంతో మత్స్యకార నాయకుడు సంగాడి ఈశ్వర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మత్స్యకారులందరూ కూడా ఇవాళ పిఠాపురం వెళ్లి జనసేన కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం ముందే బయట నుంచి తక్షణమే ప్రతి మత్స్యకారుడు కూడా ఎవరైతే వేట వల్ల నష్టపోతున్నారో, ఓఎన్జీసీ సర్వే వల్ల నష్టపోతున్నారో ఆ వేటాడే మత్స్యకారుడికి ఒక్కొక్కరికి 11,500 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని చెప్పి డిమాండ్ చేసిన పరిస్థితి. మరోవైపు అటు కేంద్ర పాలిత యానంతో పాటుగా ముమ్మడి నియోజకవర్గంలో కొన్ని మండలాలకి గత కొంతకాలం నుంచి కూడా చమురు సంస్థల కార్యకలాపాల వల్ల నష్టపోవడంతో అక్కడ మత్స్యకారులకు నష్టపరిహారం అందించడం జరిగింది. అదే రీతిలో మాకు కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మత్స్యకార నాయకులు, అదేవిధంగా బీసీ సంఘాల నాయకులు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. మత్స్యకారుల ఆందోళనతో ఎవరైతే పిఠాపురం జనసేన ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ ఉన్నారో అక్కడి నుంచి వెళ్లిపోవడం పట్ల కూడా ఇక్కడ ఉన్నటువంటి గంగపోతుల్లో ఆగ్రహం చెందారు. ఖచ్చితంగా మత్స్యకారులకు ఎవరైతే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చాలని చెప్పి కూడా వాళ్ళంతా డిమాండ్ చేసిన పరిస్థితి. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ రాజు.